ఇది ఏపీ వాయిస్ పవర్, జనం కోసం మనం. రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు మూలన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్లకు ఎవరెవరైతే మీకు కమిషన్లు ఇస్తారో మీ కమిషన్లు నింపుకుండేదానికి మీరు పేమెంట్లు ఇచ్చారు తప్పితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఒక్క ప్రాజెక్టును కూడా మీరు చేయడం లేదు. ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్లో లైనింగ్ తప్పితే. మరొకసారి చెప్తున్నాను రామానాయుడు గారు, రాయలసీమలో జరుగుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులు మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిలబడిపోయినాయి. మీరు సంసిద్ధత వ్యక్తం చేస్తే మా పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరత్ర పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి ఒకసారి పిలుచుకొని పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిగా మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆగిపోయింది. మీరు ప్రచారం చేస్తున్నటువంటి రకంగా 2020లో ఎన్జిటి అబ్జెక్షన్స్ వచ్చినప్పటి నుంచి ఆగిపోలేదు. దీనికి కావలసినటువంటి సాక్ష్యాలు, దీనికి కావలసినటువంటి ఆధారాలన్నింటి కూడా మీరు ఇరిగేషన్ శాఖని ఈరోజు మీ ఆధీనంలో ఉంది. అక్కడటువంటి ఇంజనీర్ని పిలిచి ఎమ్ముక్కులు తెప్పించుకోండి. ఏ సంవత్సరంలో పనులు జరిగాయి, దానికి సంబంధించినటువంటి ఎప్పుడు పేమెంట్ ఇచ్చేటువంటి విషయం మీరు చూస్తే పరిశీలిస్తే స్పష్టంగా డేట్ల వారీగా వస్తుంది. 2020 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినటువంటి వరకు నిరాటకంగా ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి 795 కోట్ల పేమెంట్లు కూడా ఆ సంబంధించినటువంటి కాంట్రాక్టులు పేమెంట్ కూడా జరిగాయి. కాబట్టి మీరు చెప్పినటువంటి ఆరోపణ ఏదైతే చేస్తున్నారో 2020లో పనులు ఆగిపోయినాయని చెప్పారు, ఇది వాస్తవం కాదు. దీనికోసం నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఆ రోజు పోయి ఫీల్డ్ విజిట్ పెట్టారు. మీరు కావాలంటే మీతో పాటు మేము వచ్చేదానికి కూడా సిద్ధం. రెండోది, మీరు 8,000 కోట్లు ఖర్చు పెట్టాము రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకని మీరు చెప్పారు. మీరు సిద్ధమా ప్రాజెక్టులకన్నిటికీ? మీతో పాటు మేము వస్తాం విజిట్ చేసేదానికి. ఏ ప్రాజెక్టు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏ ప్రాజెక్టులు జరుగుతున్నాయో చెప్తే మేము కూడా చూసేదానికి సిద్ధంగా ఉన్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ అయ్యేటువంటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి. కుందు వైడనింగ్ ఆగిపోయింది. పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఆ తర్వాత జిఎన్ఎస్ఎస్ గండికోట వరకు వచ్చేటువంటి వైడనింగ్ పనులన్నీ ఆగిపోయినాయి. టన్నెల్ పనులు ఆగిపోయినాయి. ఏ పనిని చేశారండి మీరు రాయలసీమలో? గతంలో జరిగినటువంటి పనులకు ఎవరన్నా కమిషన్లు ఇస్తే ఆ కమిషన్ల కోసం కక్కుర్తిపడి మీరు పేమెంట్ చేసినారు తప్పితే ఈ రోజుటి వరకు ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్లో లైనింగ్ పనులు తప్ప ఏ కార్యక్రమం జరగం లేదు. ఇది వాస్తవం. ఆ హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులు కూడా ఆ ప్రాంతంలో అనంతపురము, ఆ తర్వాత మన రెండవది మీరు కావాల్సినటువంటి ఈ షార్ట్ క్రీటింగ్ పనులు కానీ ఈరోజు చేసేటువంటి లైనింగ్ పనులు కానీ అత్యధిక రేట్లతో మీకు కావాల్సినటువంటి కాంట్రాక్టులకు మీరు అప్పచెప్పినారు. కాబట్టి ఈ రెండు దురుద్దేశాలతో అక్కడటువంటి ఆ ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో అనంతపురం కానీ లేకుండా ఉంటే సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు లైనింగ్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడతాము, మినిమం సీపేజ్ అనేది ఉండదు, ఆ యొక్క లైనింగ్ చేయకుండా ఉంటే కన్నా ఆ వచ్చే సీపేజ్తో మా ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, దయచేసి లైనింగ్ ఆపండి అని చెప్పి అక్కడటువంటి రైతులు మొరబెట్టుకుంటా ఉంటే వాళ్ళ మొరను ఆలకించకుండా వాళ్ళ ఇబ్బందులు పడినా కూడా పర్వాలేదు, మా కమిషన్లు వస్తే చాలని చెప్పి ఆ పనులు చేస్తున్నారు తప్పితే రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపరమైనటువంటి పనులు మీరు ఏమీ చేయలేదు. రెండవది, మీరు కూర్చొని ఏదో ఆరోపణ చేశారు. రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి సంస్థకు ఏదో అవసరం లేనటువంటి పనులన్నీ మొదలు పెట్టారని చెప్పేసి మీరు ఆరోపణ చేశారు. గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుగా నేను చెప్తున్నా, అయ్యా జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ చేసేటువంటి ప్రాజెక్టు చాలా ఉపయోగకరమైనటువంటిది. మీరు కావాలంటే రండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు కుప్పంకు నీళ్లు పోవాలంటే, టైలెండ్కు నీళ్లు పోవాలంటే మీ ముఖ్యమంత్రి
నియోజకవర్గానికి నీళ్లు పోవాలంటే 620 కిలోమీటర్లు దాదాపు ఆ కాంటూర్లంబడి అనేక లిఫ్ట్లు తీసుకొని పోవాలి. అది చాలా కష్టసాధ్యం. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 120 కిలోమీటర్లు మాత్రమే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 500 కిలోమీటర్లను మీరు ఎక్కడైతే మన కర్నూలు నుంచి మనం తీసుకొని పోతామో అవన్నీ కూడా షార్ట్ కట్ చేసుకొని ఓన్లీ 120 కిలోమీటర్స్ లిఫ్ట్తోనే మీకు మీ కుప్పంకు నీళ్లు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 3,30,000 ఎకరాలు తీవ్ర దుర్భరంతో ఉన్నటువంటి